సిఎంఆర్ షాపింగ్ మాల్ మన బిహెచ్ఎల్ సర్కిల్ లో మార్చి 20న ఎనర్జెటిక్ స్టార్ రామ్ పోతినేని గారిచే గొప్ప ప్రారంభం. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ న్యూస్. నేను మీ సాయి. సో నిన్న విడుదలైనటువంటి పవన్ కళ్యాణ్ సినిమా ఉస్తాద్ భగత్ సింగ్ లో ఉన్నటువంటి ఒక టీజర్ కి సంబంధించి తాజాగా చర్చ కొనసాగుతుంది. ఆ టీజర్ ఏమన్నా పొలిటికల్ ఇష్యూ లాగా మారుతుందా? ఆ టీజర్ సినిమా టీజర్ లాగానే చూసేటువంటి అవకాశం ఉందా? దీనిపైన తాజాగా సోషల్ మీడియాలో కానీ వివిధ ప్లాట్ఫామ్ల మీద కానీ జరుగుతున్నటువంటి చర్చ ఏంటి? దీనికి సంబంధించి మాట్లాడదాం. మనతో పాటు సుమన్ టీవీ న్యూస్ చీఫ్ ఎడిటర్ కేశవ్ గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే. సో టీజర్ చూసాం సార్, దాంట్లో డైలాగులు కూడా కనపడ్డాయి. గ్లాస్కి సంబంధించి సంథింగ్ కొన్ని డైలాగులు ఉన్నాయి. దీనికి సంబంధించి ఇప్పుడు కొంత పొలిటికల్ లైన్లోకి వెళ్తున్నట్టు కనపడుతుంది. కొన్ని కామెంట్లు కూడా వినపడుతున్నాయి సోషల్ మీడియాలో. తాజాగా ఈసీ కూడా ఎవరో రిపోర్టర్ అక్కడ దీనికి సంబంధించి క్వశ్చన్ చేసినట్టు కనపడింది. ఎలా చూసొచ్చు సార్ దీన్ని పొలిటికల్ ఇష్యూగా పవన్ కళ్యాణ్ మార్చగలిగారని చెప్పి అనుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే రాజకీయ అంటే సినిమాల్లో డైలాగులు సాపేక్షంగా చేసేటువంటి డైలాగులు, పరోక్షంగా చెప్పేటువంటి మాటలు ఇవన్నీ కామన్గా కనిపిస్తూ ఉంటాయి. అయితే ఇప్పుడున్న సినారియోలో ఏంటంటే ఎలక్షన్ సీజన్ కాబట్టి ఏ డైలాగ్ చెప్పినా ఎలా ఉంది అనేటువంటి చర్చ అది 1-10 సార్లు పరిశీలించేటువంటి అవకాశం ఉంది. మామూలుగా ఒక యాడ్ కానీ ఏదన్నా ఒక ప్రచార ఫిలిం కానీ చేస్తే, ప్రమోషనల్ ఫిలిమ్స్ కానీ చేస్తే అది వేరేగా ఉంటాయి. కానీ సినిమాలో ఆ డైలాగు టీజర్ రిలీజ్ అవగానే పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంకి సంబంధించి చేసినటువంటి చర్చలో భాగంగా ఒక మాట అన్నారు. ఆ సినిమాలో ఒక డైలాగ్ వాడడం, ఒక క్యారెక్టర్ గాజు గ్లాస్ని పడేస్తే అది పగిలిపోతుంది, పగిలిపోయిన ఇది పరిస్థితి ఇది అంటే పగిలే కొద్దీ పదునెక్కుతుంది గ్లాస్ అని చెప్పని డైలాగ్ ఉంది. పవన్ కళ్యాణ్ గారి పొలిటికల్ సింబల్, ఎలక్షన్ సింబల్ గాజు గ్లాస్ గుర్తు. సో దానికి రెలవెన్స్ ఉంది అన్న ఉద్దేశంతో ఆయనే రైజ్ చేశారు ఈ టాపిక్. లేదంటే మిగతా వాళ్ళు ఎవరు కొత్తగా, అంటే అది వస్తే ఒకవేళ డిస్కషన్లో రావచ్చేమో కానీ అంత అబ్జెక్షనబుల్గా రైజ్ అవుతానికి అవకాశం ఉండేది కాదేమో. పవన్ కళ్యాణ్ గారు స్వయంగా ఈ డైలాగ్ ఒకటి నాకు ఇష్టం ఉండదు చెప్పడం, కానీ ఇలాంటివి చెప్పించారు నా ఫ్యాన్స్ అని ఆయన ఏదో యథాలాపంగా చెప్పినట్టుగా ఆ కామెంట్స్ చేశారు. సో ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ కొన్ని నిర్ణయాలు తీసుకునేటువంటి క్రమంలో ఎన్నికల విధుల్లో పాల్గొన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులు, తర్వాత వివిధ సందర్భాల్లో కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టారు కాబట్టి ఆ రూల్స్ రెగ్యులేషన్స్కి సంబంధించినటువంటి చర్చలు ఇవన్నీ కూడా ప్రెస్తో ఇంటరాక్ట్ అయ్యేటువంటి సమయంలో కొందరు మీడియా మిత్రులు క్వశ్చన్ రైజ్ చేశారు. మరి యాడ్ ఫిల్మ్స్ ఏవైనా కానీ స్క్రూటినీ చేయాలన్నారు కదా ఎలక్షన్ కమిషన్కి, ఈ టీజర్ పరిస్థితి ఏంటి అని అడిగారు. అంటే ఆయన నేను చూడలేదు, ఒకవేళ చూస్తాము, అందులో ఏమన్నా ఎన్నికల ప్రచారానికి సంబంధించినటువంటి అంశాలు ఉంటే చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది అనేటువంటి ఒక ఇన్స్ట్రక్షన్, అంటే ఒక డైరెక్షన్ లాగా చెప్పారు అంతే ఓవరాల్గా. ఆయన ఎందుకంటే చూడలేదు కాబట్టి. ఇప్పుడు చూడాల్సి వచ్చినా కూడా 2.5 గంటల సినిమా మొత్తం చూడాలి, కానీ ఒక నిమిషం దాంతోనే ఒక నిర్ణయానికి వచ్చేటువంటి ఇప్పుడు రిలీజ్ అయింది ఓన్లీ టీజరే కాబట్టి టీజర్ పైనే ఫోకస్ చేస్తారు. అది ఒకవేళ ఎలక్షన్ కోడ్కి ఎఫెక్ట్ అవుతుంది అనుకుంటే కనుక ఎన్నికలు అయ్యే వరకు టీజర్ని క్లోజ్ చేయమని ఆఫ్ చేయమని చెప్పని ఇది చేస్తారు దాన్ని. కాకపోతే ఒకటి ఇక్కడ ఏంటంటే నిజంగానే అందులో అబ్జెక్షన్ చేసే అంత వ్యవహారం ఉందా లేదా అనేది చూడాలి. ఎలక్షన్ కమిషన్ దాన్ని ఏ విధంగా తీసుకుని, పర్సనల్గా నాకైతే చూసినంత వరకు అంత పవన్ కళ్యాణ్ గారు రైజ్ చేయకపోతే అసలు ఇష్యూనే కాదు. ఆయన ఇష్యూ రైజ్ చేసి ఆయనే హింట్ ఇచ్చినట్టుగా అయింది అది. ఎందుకంటే ఆయన మామూలుగా చెప్పారు గ్లాస్ గురించి, ఆ డైలాగ్ బాగా ఇంప్రెస్ అయ్యారన్నది అర్థమవుతుంది. సో పగలగొట్టాలని చూస్తే కనుక అది పగిలే కొద్దీ పదునెక్కుతుంది అనేటువంటి వార్నింగ్ ప్రత్యర్థులకు ఇద్దాం అనుకున్నారు. ఒక రకంగా ఇది సెల్ఫ్ గోల్ అనుకోవాల్సి వస్తుందేమో. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు దాన్ని పర్టికులర్గా పాయింట్అవుట్ చేశారు, ఇది ఎలక్షన్ సింబల్ ఇది కాబట్టి మీరు చర్య తీసుకోవాల్సిందే అని చెప్పి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళేటువంటి ప్రయత్నం చేయొచ్చు. మీడియా నుంచి నార్మల్ క్వశ్చన్ వచ్చింది, రేపు దాని మీద ఒక కంప్లైంట్ రైజ్ అవ్వచ్చు, అధికార పార్టీ వైపు నుంచి ఒక కంప్లైంట్ కింద రైజ్ అవ్వచ్చు. కాబట్టి అప్పుడు అనివార్యంగా ఆయన ఆ ఫిల్మ్ ట్రైలర్ ఏదైతే ఉందో, ఆ టీజర్ ఏదైతే ఉందో దాన్ని మానిటర్ చేయాల్సి వస్తుంది. మానిటర్ చేసిన తర్వాత అబ్జెక్షన్ చేసే అంత పెద్ద ఇదేమీ లేదు. ఎందుకంటే ఇప్పుడు ఏకంగా ఎదురుగా ఉన్నటువంటి నాయకులు మొహాలను పెట్టి వాళ్ళ పేర్లు పెట్టి సినిమాలు తీసి వాటి ట్రైలర్లు, ఇది ఏదో వివేకం అని ఒక ట్రైలర్ రిలీజ్ చేశారు, అదొకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. 15వ తేదీ నుంచి రిలీజ్ అవుద్ది అని చెప్పి అన్నారు. అది అఫీషియల్ వెబ్సైట్లో స్ట్రీమింగ్ అని చెప్పని పెట్టారు. సో అది అవుతుందో లేదో మనకు కూడా తెలియదు అది. అలానే ఇప్పుడు మొన్నటి వరకు ఏపీ ఫైబర్లో ఆ వ్యూహం సినిమా, శపథం సినిమా రిపీట్ వేస్తూనే ఉన్నారంట. అవి వాటినే కంప్లైంట్లు వచ్చాయి. అంతకంటే ఇదేం పెద్ద భయోత్పాతం సృష్టించేటువంటి ఫిల్మ్ అయితే ఏం కాదు. అందులో చిన్న డైలాగ్ ఉంది, సినిమాటిక్గా ఉన్నటువంటిది, డిఫరెంట్ సీన్స్ ఉన్నాయి. అందులో మొదట వచ్చే డైలాగ్ ఒకటి, చివరి వచ్చే డైలాగ్ ఒకటి. ఆ రెండింటిలో ఏంటంటే గాజు గ్లాసుకి సంబంధించి కొంత రిలవెన్స్ వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి పెద్దగా యాక్షన్ తీసుకోవడానికి అవకాశం ఉండేటువంటి అంశం కాదు అది. బట్ ఏంటంటే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మాత్రం అది
చూస్తే పూనకాలు వచ్చేటువంటి డైలాగ్ కింద మనం చూడాల్సి వస్తుంది. అంతవరకే అది. ఎలక్షన్ కమిషన్ దాన్ని అంత సీరియస్గా కన్సిడర్ చేస్తుందని నేనైతే అనుకోవడం లేదు. ఇక వైఎస్ఆర్సీపీ నుంచి కనుక అధికారికంగా కంప్లైంట్లు ఇచ్చి వాళ్ళు ఏదైనా చేస్తే అప్పుడు ఏదైనా ఇష్యూ రైజ్ అయితే ఎందుకని చెప్పని ఏమన్నా కంటిన్యూ చేయొచ్చే ఆపొచ్చేమో, కానీ అప్పటివరకు అయితే దాన్ని డిస్టర్బ్ చేసేటువంటి అవకాశాలు సంకేతాలు అయితే కనిపించడం. ఇంకొకసారి అంటే ఇప్పుడు ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి ఈ టైంలో రిలీజ్ అయ్యింది కాబట్టి దీని మీద ఆంక్షలు, ఇంతకు ముందు వ్యూహం కానీ యాత్ర కానీ ఇవి అంతకు ముందు కోడ్కు ముందు రిలీజ్ అయ్యాయి. సో దానికి సంబంధించి ఏం లేదు. బట్ ఆ క్లిప్లను కానీ అందులో ఉన్నటువంటి కొన్ని సీన్స్ కానీ ఇప్పుడు సోషల్ మీడియాలో పబ్లిసిటీ చేసుకుంటే అవి కూడా కోడ్ కిందకి వచ్చేటువంటి అవకాశం ఉంది. అది అసలు ఎట్టి పరిస్థితిలో రాదు. అంటే ఒకటి ఏంటంటే ఏ రోజైతే ఎలక్షన్ షెడ్యూల్ అనౌన్స్ చేశారో ఆ రోజు నుంచి కోడ్ అమల్లోకి రావడం మొదలైంది. ఇప్పుడు ఇవాళ నోటిఫికేషన్ వచ్చింది. 102 నియోజకవర్గాలకు సంబంధించి 17 రాష్ట్రాలు, 4 కేంద్రపాలిత ప్రాంతాలు, మొత్తం 21 స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్కి సంబంధించి నియోజకవర్గాలకి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. అంటే చాలా సివియర్ క్యాంపెయిన్ జరుగుతుంది ఈ నెల రోజులు. వచ్చే నెల 19వ తారీఖున ఓటింగ్ జరుగుతుంది. సో అలాంటి చోట్ల ఇమీడియట్గా వచ్చే వాటిని అడ్డుకునేటువంటి అవకాశం ఎలా ఉంటుందో అలానే అడ్డుకుంటారు. ఈ రోజు కొత్త వీడియోలు తీసుకొచ్చి కొత్త ఏమైనా చేస్తే ఖచ్చితంగా అడ్డుకుంటారు. ఇవన్నీ పాత ఫిలిమ్స్, పాతవి కాబట్టి ఆపడం అనేది సాధ్యం కాదు. ప్లస్ అప్పుడు చేసినవి అవి కొత్తగా వాటిని ఏమన్నా ఇప్పుడు ఒక సోషల్ మీడియా టీమ్స్ అవి వైరల్ చేస్తున్నటువంటి ఉంటే కనుక వాటి మీద ఒక మానిటరింగ్ సిస్టమ్ పెట్టారు. సో ఇప్పుడు కొత్తగా అప్లోడ్ అయ్యాయి వాటిని ఇప్పటి అవసరాలకు అనుగుణంగా రీఎడిట్ చేసి కొన్ని చేస్తున్నారు కదా, ముందు వెనక ముందు కట్ చేసి అట్లా చేసి కనుక వైరల్ చేసినవి ఉంటే ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటారు. ఇంకోటి గ్రూప్ అడ్మిన్లకి సంబంధించి కూడా కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టారు. రెచ్చగొట్టేవి, వ్యక్తిగత దోషణ చేసేవి, లేనిపోని అబద్ధాలు ప్రచారం చేసి ఇట్లా ఒక 12 కండిషన్స్ ఇచ్చింది ఎలక్షన్ కమిషన్. ఆ టర్మ్స్ అండ్ కండిషన్స్లో కనుక పనిచేస్తే గ్రూప్ అడ్మిన్లు, ఆ పేజ్ మేనేజ్ చేసేవాళ్ళు ఎవరుంటే వాళ్ళు, సంస్థలు ఉంటే సంస్థలు, వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం కదా అవసరం. అయితే అది ఎప్పుడు అప్లోడ్ అయింది అనేది ఎలక్షన్ కోడ్ అమల్లోకి రాకముందర వచ్చినటువంటి వీడియోల గురించి పెద్ద సీరియస్గా పట్టుకున్నారు. వాటిని ప్రమోట్ అంటే వాటిని ఫార్వర్డ్ చేసుకుంటే పెద్ద సమస్య ఉండకపోవచ్చు. కానీ గ్రూప్ ఫార్వర్డింగ్ ఉంటుంది కదా, ఒక వాట్సాప్ గ్రూప్లో ఓ 200 మంది 300 మంది ఉన్న గ్రూప్లో అలాంటి కామన్ గ్రూప్స్లో వేశారనుకోండి, అవి యాక్షన్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది కంప్లైంట్ ఇస్తే. కానీ ఇప్పుడు ఇక్కడికి వచ్చేసరికి ఏమవుతుందంటే ఈ సినిమా ఏమో నిన్న టీజర్ రిలీజ్ అయింది కాబట్టి సినిమాటిక్గా చూస్తే ఓకే, కానీ పొలిటికల్ యాంగిల్లో చూస్తే అందులో కొన్ని అబ్జెక్షన్స్ రైజ్ అవ్వడానికి అవకాశం ఉంది. ఎలక్షన్ కమిషన్ విచక్షణ మీద ఆధారపడి ఉంటుంది. ఒకవేళ ఆపాలి అనుకుంటే ఆపొచ్చు, లేదు ఇందులో అంత సీవియర్ మ్యాటర్ ఏమీ లేదు అనుకుంటే కనుక వదిలేయచ్చు. కాబట్టి దాని మీద పెద్ద ప్రాబ్లం ఉంది. అలా కాకుండా అంతకు ముందర చేసినటువంటి వీడియోస్ని ఇప్పుడు మీరు వాటిని ప్లే చేయొద్దనో లేదా వాటిని ప్రైవేట్ చేయమనో చెప్పడానికి వీలేదు. ఏపీ ఫైబర్లో కూడా ఇష్యూ ఎందుకు వచ్చిందంటే అది రెగ్యులర్ లైవ్ ఛానల్. ఒక శాటిలైట్ ఛానల్ ఎలా నడుస్తుందో, ఒక కేబుల్ టీవీ ఎలా నడుస్తుందో అలా నడుస్తుంది అది. సో అందులో జగన్మోహన్ రెడ్డి గారు బొమ్మ పెట్టారు ఒక పక్కన, ఆ సినిమాని పదే పొద్దున ఒకసారి, మధ్యాహ్నం ఒకసారి, సాయంత్రం ఒకసారి ప్లే చేస్తున్నారు. ఇవన్నీ కూడా కంప్లైంట్లు వచ్చినాయి. అలా చేసేప్పుడు ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. పైగా అది గవర్నమెంట్ టూల్. అది అసలు గవర్నమెంట్ అధికారిక వెబ్సైట్లలో apgov.in వెబ్సైట్లలో కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో ఉండకూడదు యాజ్ పర్ ఎలక్షన్ రూల్స్. అసలు పెట్టకూడదు. ఇప్పుడు మీరు వెబ్సైట్లు అన్నీ చూస్తే కూడా వాటి మీద కంప్లైంట్స్ వస్తున్నాయి. వెబ్సైట్లు స్క్రీన్ పైన కనుక ముఖ్యమంత్రి ఫోటో ఉంటే ఇమీడియట్గా ఆ డిపార్ట్మెంట్ మీద యాక్షన్ తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. వాటన్నిటిని కూడా తొలగించాలి. ఇప్పుడు వీళ్ళకి వచ్చిన సమస్య అదే, విపక్షాలు చేస్తున్నటువంటి కంప్లైంట్ ఏంటి, ప్రతి చోట ఇల్లుకి, స్కూల్కి, బడికి అన్ని చోట్ల వైసీపీ రంగులు వేశారు, జగనన్న పథకాలనే జగనన్న పేరు పెట్టి అవన్నీ బోర్డులు పెట్టారు. ఇప్పుడు అవన్నీ ఎక్కడ తీస్తారు? రోడ్ల మీద విగ్రహాలు పెట్టి వాటికి ముసుగులు వేస్తున్నారు కదా. ఇప్పుడు విగ్రహాలు పెట్టడమే తప్పు అనుకుంటే వాటికి ముసుగులు వేసేటువంటి పని. అంటే దాన్ని చూసి ఇన్ఫ్లుయెన్స్ అవుతారా లేదా అంటే అది మరి మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అలా రాశారు కాబట్టి దాన్ని ఫాలో అవ్వాల్సి ఉంటుంది. కానీ ఈ పథకాల పేర్లతో ఎక్కడెక్కడ పెద్ద బొమ్మలు కట్టి కటౌట్లు పెట్టి స్కూల్స్కి వాటికి వీటికి రంగులు అవి వేసిన వాటిని ఎలా ఇప్పుడు అవి తీయలేరు కదా. ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి రంగులు వేస్తే మళ్ళీ సుప్రీంకోర్టు మార్చమంటే 1000 కోట్లు 1500 కోట్లు ఖర్చు అయింది. ఇప్పుడు వీటి అన్నిటికీ సున్నం పోయాలన్నా కానీ కనీసం 1000 కోట్లు ఖర్చు అయింది. కాబట్టి ఇక అవి ముందే జాగ్రత్త తీసుకోవాలి. ఎవరు ముఖ్యమంత్రి అయితే వాళ్ళ పేర్లు, ఎవరు ప్రధానమంత్రి అయితే వాళ్ళ పేర్లు, వాళ్ళ బొమ్మలు, వాళ్ళ కటౌట్లు ఇవన్నీ రాకుండా ఒక రిస్ట్రిక్షన్, దాన్ని అమలు చేసేందుకు ఒక సిస్టము, ఒక వ్యవస్థ ఉండాలి. ఆ బ్యూరోక్రసీలో కూడా నిజాయితీ నిబద్ధత ఉన్నవాళ్ళు ఉండాలి. ఎవరు ముఖ్యమంత్రి అయితే వాళ్ళకి జై కొట్టడం, రిటైర్మెంట్ అవగానే వాళ్ళ పార్టీలో సీట్ తీసుకోవడం, మళ్ళీ పోటీ చేయడం అనేటువంటి ఆలోచన విధానంతో కనుక ప్రజాస్వామ్యంలో ముందుకు వెళ్తూ ఉంటే వీటిని నిలువరించడం కానీ లేదా రాజ్యాంగం సూచించినటువంటి విలువలను కాపాడడం కానీ చాలా కష్టమయ్యేటువంటి పరిస్థితి. రైట్. సో మొత్తానికి పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ అయినటువంటి టీజర్కి సంబంధించి అయితే కొంత చర్చ కొనసాగుతుంది. దీనికి సంబంధించి తాజా కూడా ఈసీ కూడా స్పందించింది. అది ఇంకా మేము చూడలేదు. దానికి సంబంధించి అబ్జెక్షన్ ఏమంటే పరిశీలిస్తామంటూ కూడా వారు వెల్లడించారు. సుమన్
సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.